హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. అయితే ఇవాళ మన వీడియోలో నేనైతే చాలా సింపుల్, టేస్టీ అండ్ టెక్స్చర్తో క్యారెట్ ఆర్ గాజర్ హల్వా అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో కావాల్సిన ఐటమ్స్ అయితే 1 kg ఇక్కడ గాజర్ని తీసుకున్నానండి. అండ్ 1 kg ఆఫ్ గాజర్లోకి నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే 400 grams ఆఫ్ షుగర్ని అయితే తీసుకున్నాను. అండ్ షుగర్తో పాటు 50 grams ఆఫ్ బాదం అండ్ 50 grams ఆఫ్ జీడిపప్పుని తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇంకో 50 grams ఆఫ్ కిస్మిస్ని కూడా తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనమైతే గీలో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ వీటితో పాటు నేను 150 grams ఆఫ్ పచ్చి కోవాని కూడా తీసుకున్నాను. దీంట్లో అయితే షుగర్ ఉండదు, స్వీట్లెస్ కోవా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గీ కూడా తీసుకున్నాను. అండ్ 1 liter ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను. మనకి ఫుల్ ఫ్యాట్ ఎంత ఉంటే మనకి మనం చేసే రెసిపీ అంత టేస్టీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాజర్ని నీట్గా క్లీన్గా వాష్ చేసి గ్రేటర్తో దాన్ని అయితే మనం దానిపైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకొని సన్నగా అయితే తురుముకుందాం. క్యారెట్ ఎలాగో దాంతోనే ఈ గాజర్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయండి. సో ఫస్ట్ అయితే దీంట్లో బీటా కెరటిన్ ఉండడం వల్ల మనకి ఐ హెల్త్కి అండ్ దాంతోపాటు స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ దాంతోపాటు మనకి గాజర్ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా డైజెస్ట్ అయితే బాగా అవుతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్యారెట్ని అయితే సన్నగా తురుముకుందాం. ఈ క్యారెట్ వల్ల డయాబెటీస్ వాళ్ళకి అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వన్స్ ఇదంతా తురుముకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం గీ యాడ్ చేసుకుందాం. గీ మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మనకి తినేటప్పుడు పలుకులు వచ్చి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాము. కిస్మిస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉన్న స్వీట్నెస్లో కిస్మిస్ అనేది కొంచెం పులుపు తగులుతుంది అనమాట. వన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని మనం సన్నగా తరుము పెట్టుకున్న క్యారెట్ ఏవైతే ఉందో అవి కూడా యాడ్ చేసుకొని క్యారెట్ మెత్తబడి సాఫ్ట్ అవ్వాలి. అండ్ దాంతోపాటు క్యారెట్లో ఉన్న పచ్చి వాసన కూడా పోవాలి. దీనికైతే కొంచెం క్యారెట్ మెత్తబడడానికి టైం పడుతుందండి. ఎందుకంటే మనకి క్యారెట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా పీల్చుకోవడానికి మనకు టైం పడుతుంది. సో కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఉడికించుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడైతే ఒకసారి బాయిల్ చేసుకున్న మిల్క్ ఏదైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉందో ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ మిల్క్ అంతా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయ్యేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి. సో ఈ రెసిపీని అయితే సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా మీరు ఒక 10 to 15 minutesలో అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అంత ఈజీ రెసిపీ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే అప్డేట్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా క్యారెట్ అనేది మెత్తబడింది. మనం యాడ్ చేసిన మిల్క్ కూడా అది డ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి నేనైతే 1/2 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. అండ్ ఇది ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 400 grams ఆఫ్ షుగర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాను. సో మీ స్వీట్నెస్ని బట్టి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే నేను పచ్చికోవాని యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చికోవా కూడా బాగా మెల్ట్ అయిపోయేదాకా దాన్ని అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇన్కేస్ మీరు కనుక నార్మల్ కోవా యాడ్ చేసుకున్నారంటే ఆ కోవాలో మనకు షుగర్ ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకునే షుగర్ క్వాంటిటీ అయితే తగ్గించుకుందాం. ఇక్కడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో ప్రిపేర్ చేసిన క్యారెట్ ఆర్ గాజర్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైతే క్యారెట్ చిన్నపిల్లలు తిన్నారో వాళ్ళకి ఇలా కూడా ట్రై చేయండి. సో అంతేనండి. మీకేం వీడియో కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అందులో నుంచి నేను ఒక సబ్స్క్రైబర్ని తీసుకుని వాళ్ళకి కావాల్సిన రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.